ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములోని ఒక భాగము 21వ అధ్యాయమును ధ్యానించడం కొరకే వచ్చి ఉన్నాం. మరలా చెప్తున్నాను, 19వ అధ్యాయము 1 పార్ట్ మరియు 21వ అధ్యాయమును ధ్యానించబోతున్నాం. ముందుగా గూగుల్ మీట్లోకి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రవేశనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సమయములను ప్రార్థించి మనోనేత్రములు వెలిగించబడి యేసయ్య మనతో సూటిగా మాట్లాడినట్లుగా ఆనాడు అపోస్తలుడు సూచిన విధంగా మనము కూడా పరకాయ చేయబడి కనులారా చూసి వీక్షించి అనేకులకు బోధించడం కావలసిన కృపను తండ్రి మనకు అనుగ్రహించలాగున మనసారా ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వ సృష్టిని ఏర్పరిచిన గొప్పదండి, అందులో మమ్మలను కూడా మీ పాదము చెంత సృజించి యేసయ్య మీ అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధాత్మ తండ్రిని సంచకరువుగా అనుగ్రహించి మా నొసటను ముద్ర వేసి ఈ దినమున మీ బంగారు పాదము చెంతకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 21వ అధ్యాయం ధ్యానించడానికి వచ్చి ఉన్నాము. మమ్మల్ని దీవించండి. రానైన బిడ్డలను సకాలంలో నడిపించండి. యుగాంతమందున్నాము. ఎందరో ప్రకటన గ్రంథంలో ధ్యానించలేక, తెలుసుకొనలేక నిరాశతో వదిలివేసిన వారికి మీరే వివరిస్తూ ఈ యుగాంతమందు మమ్మల్ని ఒక తాటి కిందకి తీసుకొని వచ్చి చక్కటి గూగుల్ మీట్లు, చల్లని చక్కటి వాతావరణంలో మాట్లాడటకు సిద్ధపరిచిన ఈ దినమును మీ పాదం చెంత ఉంచి మాతో సూటిగా నేరుగా మాట్లాడి మీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ ఆత్మ తండ్రి, పరమ తండ్రి, మీ కార్యములను ఆయన జరిగించమని పరిశుద్ధ యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెయ్యేళ్ల పరిపాలన అయిపోయింది. యేసయ్య తన శత్రువులను తీసివేసేశాడు, మూసివేసేశాడు. అందులో ముఖ్యుడు మీకు తెలుసు, సాతానుడు. 6000 సంవత్సరాలు సర్వమానవాళిని తన ట్రాప్లో, హబక్కూ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన రీతిలో పడవేసి గంతులు వేశాడు. చివరికి 1000 ఏళ్ల పరిపాలనలో కూడా చివరి దినములలో ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. చివరికి అగ్నిగుండములోనికి వెళ్ళిపోయాడు. మొదటి శత్రువుని తీసేశాడు యేసయ్య. ఇక రెండవ శత్రువు మరణం. ఈనాడు మనమందరం కూడా ఒక మరణానికే భయపడుతున్నాం. మరణం అంటే వణికిపోతున్నాం. ఆ మరణాన్ని కూడా యేసయ్య తీసివేశాడు. బోనస్గా ఈ రెండిటినే కాక మృత్యు లోకమును కూడా తీసి అగ్నిగుండంలో వేశాడు. హల్లెలూయా. ఇక మిగిలింది తీర్పు. తీర్పు కూడా జరిగించేశాడు. కుడి చేతి వైపున మనమందరం ఉన్నాము, ఎడమ చేతి వైపున మారు మనసు పొందని మంచి అవకాశములను కాలదన్నుకొని చివరి వరకు కూడా అనుగ్రహించబడిన కృపను ప్రేమతో అనుగ్రహించినటువంటి సమయములను పాడు చేసుకొని మనమందరం చూస్తుండగానే నరకంలో పడవేయుట
ఎంత విచారకరమో. అందులో మన ప్రియులు పడిపోటు చూసినప్పుడు చాలా బాధపడతాం. ఒకప్పుడు ధనవంతుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో అలానే బాధపడుతూ ఉంటాం. ఇక మిగిలింది ఏమిటనగా, పరమలోకమైన యెరూషలేము అనే మన కొరకు సిద్ధపరచబడిన పట్టణంలోనికి మనల్నందరినీ స్థిరపరచబోవటం. గలతీ 4:26 ఉంటుంది. అప్పుడే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు లిఖింపచేశాడు. మనకు అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చాలండి. ఇప్పుడు ఆ తల్లి ఒడిలోనికి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి వివరణ అక్కడనే ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైందో దాన్ని కూడా చాలా అపార్థం చేసుకొని ఎవరో తల్లుడి పేర్లు పెట్టుకొని తిరిగారు. కానీ ఇప్పుడు ఆ తల్లి ఒడిలోనికి, ఆ పరిశుద్ధ పట్టణములోనికి వెళ్ళబోతున్నాం. ఎంతో కాలముగా సర్వ మానవాళి ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిశుద్ధ పరమలోకము, ప్యారడైజ్ యెరూషలేము అని పరిశుద్ధ పట్టణంలోనికి మనం అందరం వెళ్ళబోతున్నాం. అక్కడ స్థిర నివాసం చేయబోతున్నాం. యుగ యుగములు అక్కడ గడపబోతున్నాం. మన అందరి యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే అక్కడికి వెళ్ళాలనే కదా. అందుకనే కదా మనమందరము ఈ దినములలో మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఎన్ని కష్టాలైనా ఓర్చి ఆయన పాదముల చెంత కన్నీటి ప్రార్థనలు చేస్తూ యాచనలు సమర్పిస్తూ జీవిస్తున్న వారందరూ సంతోషించాలి. సంతోషించే రోజు ఈ దినము. తండ్రి తన వాగ్దానములు నెరవేర్చబోయే దినము ఆసన్నమైంది. తండ్రి తన కార్యములను జరిగించబోయే దినము. ఎలా చేస్తాడు, ఏ విధంగా యేసయ్య మనల్నందరినీ కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో పెట్టబోతున్నాడు. ఆ పట్టణం ఎలా ఉంటుంది, ఆ పట్టణం యొక్క వైభవం ఏమిటి, ఇంతవరకు అనుకున్నామే తప్ప కన్నులారా చూడలేదు కదా. దాన్ని తండ్రి ఇప్పుడు మనకు చూపబోతున్నాడు. దీని కొరకే 2500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల్లో ఉన్న అబ్రహాము, ఎప్పుడున్నాయండి 2500 ఇయర్స్ బీసీలో ఉన్న అబ్రహాము ఈ పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూచాడు. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చదవండి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, ఆ పట్టణం కొరకు అబ్రహామే ఎదురు చూస్తున్నాడు. శోచనీయం ఏమిటంటే ఇప్పటికీ మనం ఎదురు చూడలేకపోతున్నాం. ఇంకా చూడండి, వినటానికి కూడా కష్టంగా ఉంది, చదవడానికి కష్టంగా ఉంది. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు స్పేర్ అవర్ వాల్యుబుల్ టైం టు ది లార్డ్. మళ్ళీ చెప్తున్నాను, మనకున్న ఈ సమయంలో బైబిల్ చదవడానికి, ప్రార్థించడానికి, వినటానికి కూడా మన వాల్యుబుల్ టైంని వెచ్చించే సమయాలు లేవు మన దగ్గర. కానీ ఆనాడే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే అబ్రహాము సిద్ధపరచబడినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 16వ వచనం కూడా చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చూడండి, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. మరి శ్రేష్టమైన ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన పితరులలో ముఖ్యుడు ఎవరండి? అబ్రహాం. అందుకే అబ్రహాము పేరు మొట్టమొదటిగా విశ్వాసుల పట్టికలో మనకి రికార్డ్ చేసి అనేక వచనాలు కేటాయించడం జరిగింది. అనేక వచనాలు. మీకు ఇంకో ఆశ్చర్యం ఏంటి చెప్పాలా? ఆదాం పేరు లేదు అక్కడ, కయ్యని పేరు లేదు,
విశ్వాసుల పట్టికలోనికి అలనాటి నుండి నేటి వరకు కూడా రాలేకపోతున్నటువంటి జనాంగంలో అనేకులు పోగొట్టుకుంటున్నారు అవకాశాలను. ఇప్పుడు పరలోకములో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. దేవదూతల లోకంలో ఎక్కడండి చెప్పండి అందరూ? దేవదూతల లోకంలో. ఎందుకనగా 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది, తీర్పు అయిపోయింది, శత్రువులందరినీ తీసివేసేసాడు, అగ్నిగుండంలో పడేశాడు. ఇక మిగిలింది ఎవరనగా వధువు, వరుడు, పరిశుద్ధ పట్టణం రెడీగా ఉంది. ఏ విధంగా తండ్రి దానిని ఇనాగ్రేట్ చేయబోతున్నాడని ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. దానినే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినప్పుడు అర్థమవుతుంది. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. చాలండి, ఇక్కడ నుంచి నేను దాదాపుగా వర్స్ టు వర్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. చివరికి వచ్చేసాం, చివరి అంకంలోనికి వచ్చాం. అటు తర్వాత ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పిన ఉపోద్ఘాతాన్ని దృష్టిలో పెట్టుకున్నాక బహుజనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకములో వినపడుతూ ఉన్నది. అందరు దూతలు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అందరు దూతలు ఒక తాటిపైకి వచ్చారు పరలోకంలో ఉండి. ఎందుకనగా యేసయ్య చేయబోయే గొప్ప కార్యమును స్తుతిస్తూ ఉత్కంఠతో చూస్తున్నారు. వారు ఏమంటున్నారట? గొప్ప స్వరముతో పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి. ఈ స్తుతించుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా హల్లెలూయా అని మనకి కనపడుతుంది. తెలుగులో హల్లెలూయా అనే మాట 66 పుస్తకాల్లో ఎక్కడా కనపడదు. తెలుగు ట్రాన్స్లేషన్లో స్తుతించుడు అనే మాట మాత్రమే ట్రాన్స్లేట్ చేశారు, హల్లెలూయా అనే మాట లేదు. పోతే ఫుట్ నోట్లో మాత్రం హల్లెలూయా అని రాయడం జరిగింది. వింటున్నారనుకుంటున్నారు అందరూ? అందులో ఓల్డ్ వర్షన్ బైబిల్స్లో హా ఉండదు, ఆ ఉంటుంది. మొట్టమొదటి ఆల్ఫాబెట్ తెలుగులో ఉన్న ఆ హల్లెలూయా అని ఉంటుంది. ఓల్డ్ వర్షన్ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో చూడండి, కిందనే ఉంటుంది స్తుతించుడు అనే దగ్గర మార్క్ చేసి ఏమని ఉంటుంది? హల్లెలూయా అని ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్రాన్స్లేషన్స్లోకి వస్తే అక్కడ హల్లెలూయా అని ఉంటుంది. గమనిస్తున్నారా? గమనించండి, ఓల్డ్ ట్రాన్స్లేషన్లో హల్లెలూయా అని ఉంది, కొత్త ట్రాన్స్లేషన్స్లో హల్లెలూయా ఉంది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి చక్కగా హల్లెలూయా అని హీబ్రూ టెక్స్ట్ని అక్కడ వాళ్ళు రికార్డ్ చేశారు. పోతే విచారకరం ఏమిటంటే ఈ మాటను కూడా ఈనాడు సంఘములలో హల్లెలూయా అనొద్దు అని చెప్పేసి పెద్ద డాక్టర్సే వచ్చేసారు. ఎంత విచారమో చూడండి. అదేదో అనరాని మాట అయినట్టు పరలోకమే మన కొరకు హల్లెలూయా అని ఎలుగెత్తి పరలోకమంతా కూడా స్తుతిస్తుంటే చెప్పకూడదండి. పరలోకమంతా మన కొరకు ముక్త కంఠముతో హల్లెలూయా అంటుంటే ఒక చిన్న సంఘంలో 50, 60, 200, 100, 300 ఉన్న వాళ్ళు పెద్ద డాక్టర్ని కనిపెట్టినట్టు, పెద్ద దాన్ని ఏమంటారు మిస్టేక్ని కనిపెట్టినట్టు హల్లెలూయా అనకూడదు బ్రదర్, ఆమెన్ అనకూడదు బ్రదర్ అని వచ్చా. ఇవన్నీ తండ్రి చూస్తున్నాడు, మర్చిపోకండి. హల్లెలూయా అనే మాట వాడకూడని పదమా ఏంటంటే స్తుతించుడి అని లాగుతున్నారు. ఇక అర్థాల మీద అర్థాలు. మారు మనసు అనే మాటను లాగలేరు, బాప్తిస్మ అనే మాటను లాగలేరు, వీటిని లాగలేరు, పెడార్థాలు తీయలేరు. పరలోకమంతా హల్లెలూయా అని స్తుతిస్తుంటే మనకి హల్లెలూయా అనడం తప్పని సంఘాల్లో బోధించి 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 చివరికి మాన్పింపజేసి సక్సెస్ అయ్యారు. కొన్ని సంఘాలు సక్సెస్ అయ్యాయి.
అయితే ఆశ్చర్యం ఏమిటనగా ఈ హల్లెలూయా అనే మాట ఇక్కడ 5 సార్లు కనపడుతుంది మనకి. 19 అధ్యాయం 1 నుంచి 7 వచనాలలో 5 టైమ్స్ లిఖింపజేయడం, 5 టైమ్స్ వాడు స్తుతించడం కనపడుతుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 మార్లు. మొట్టమొదటిసారి నోట్ చేసుకోండి, మొట్టమొదటిసారి పరలోక దూతలందరూ కలిసి హల్లెలూయా అని చెప్పడం ఫస్ట్ జరిగింది. పరలోక దూతలందరూ కలిసి హల్లెలూయా అని చెప్పడం మొదట జరిగింది. రెండవసారి కూడా ముక్త కంఠముతో అందరూ కలిసి హల్లెలూయా అని కూడా అన్నారు. రెండవసారి వారు ప్రభువును స్తుతించిరి. చూడండి ఎంత క్లారిటీగా తండ్రి లిఖింపజేస్తున్నాడో. మనమేమో ఎటేటో లాగుతున్నాం. జాగ్రత్తగా మీరు విని చదివి అందరికీ చెప్పండి. విపరీత అర్థాలు తీసుకుంటూ, నానా అర్థాలు తీసుకుంటూ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం మంచిది నా దృష్టిలో. ఇక మూడవసారి ఆలోచన సభ, ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్, 24 పెద్దలు, 4 జీవులను హల్లెలూయా అనడము. చూడండి, మూడవసారి ఎవరంటే 24 పెద్దలు, 4 జీవులు ముక్త కంఠంతో ఏమంటున్నారు? హల్లెలూయా అంటున్నారు. పరలోకం కదులుతుంది, షేక్ అవుతుంది. ఆ తర్వాత 4-5 సార్లు ఏమని ఉంటుందంటే, దేవుని దాసులారా, భయపడు భక్తులారా, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా హల్లెలూయా అనండి అంటున్నారు. అనే స్వరము సింహాసనము నుండి ఆ స్వరం ఎందుకు వస్తుందంటే, ఇంకా కొందరు మనలాంటి వాళ్ళు ఉంటారు అనకుండా ఉంటారేమో అని అందరినీ, దేవుని దాసులారా, భయపడు భక్తులారా, కొద్దివారేంటి గొప్పవారేంటి అందరూ కలిసి ముక్త కంఠంతో హల్లెలూయా అనండి, దేవుని స్తుతించండి అంటున్నాడు. ఎందుకండి హల్లెలూయా అంటుందనగా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైనది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల మహోత్సవ సమయం ఆసన్నమైనది. ఇక కార్యాలు జరగబోతున్నాయి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. వరుడు సిద్ధంగా ఉన్నాడు, వధువు కూడా సిద్ధపడి ఉన్నది. తన భర్త కొరకు వధువు సిద్ధపడి ఉన్నది. ఎక్కడుందో తెలిసి ఈ మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. కనుక పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది. ఇంతకీ ఈ పెళ్లి కుమార్తె యొక్క డ్రెస్ కోడ్ ఏమిటంటే, ప్రకాశమానములైనటువంటి నిర్మలములైనటువంటి సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధిని నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. మీకు ఈ పాటికి కన్ఫ్యూజన్ ఇక్కడ నేను వివరించాలి. మనమందరం ఏమనుకుంటామంటే, యేసయ్య భార్య సిద్ధపడి ఉన్నది అనేసరికి వధువు సంఘము అనుకుంటాం. ఏమనుకుంటామండి? వధువు సంఘం అనుకుంటాం. ఎందుకనగా మొదటి నుంచి కూడా 66 పుస్తకాలలో, దాదాపు 65 పుస్తకాలలో కూడా మనమందరము కూడా వధువు సంఘమని, వరుడు యేసుక్రీస్తు ప్రభు అని ధ్యానిస్తూ వచ్చాం. కనుక ఇక్కడ భార్య సిద్ధపడి ఉన్నది అనేసరికి వధువు సంఘం సిద్ధపడి ఉన్నది అని అనుకుంటాం. కానీ తీరా చూస్తే ఇక్కడ భార్య స్థానములో పరిశుద్ధ పట్టణం కనపడుతుంది. ఎవరు కనపడుతున్నారండి? పరిశుద్ధ అందరికి అర్థం అవ్వాలి, ఎందుకంటే ఇది కొంచెము మర్మయుక్తంగా ఉన్న మాటలు చెప్తున్నాను.
మనము కాదు కనపడుతుంది, పరిశుద్ధ పట్టణం కనపడుతుంది. ఇందాకనే చదివించాను 21:2 ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరించబడి దిగి వచ్చి. మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ అన్మ్యూట్ చేయకండి. దయచేసి గమనించండి, పాస్టర్ గారు చెప్పిన మాటలు పట్టి కట్ కాకుండా లీడింగ్ని చూడండి. పరిశుద్ధ పట్టణము సిద్ధపడి ఉన్నది, ముస్తాబై ఉన్నది. ఆ పరిశుద్ధ పట్టణాన్ని ఇక్కడ భార్యగా, వధువుగా వివరించడం కనపడుతుంది. ఏమండి? నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. చూడండి, ఇప్పుడు పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి వస్తూ ఉన్నది. కనుక ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరు? అందరూ చెప్పండి. నూతన యెరూషలేం పట్టణం. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ చెప్పగలరు. వరుడు యేసయ్య. అనేక మార్లు పరమగీతాలు కావచ్చు, యోహాను స్వార్థలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కావచ్చు, ఇదిగో పెళ్లి కుమారుడు తన వధువు కొరకే ఉన్నాడు అని చెప్పడం అన్ని చోట్ల కనపడుతుంది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం కావచ్చు, అన్ని చోట్ల కూడా వరుడు యేసయ్య. వధువు మనము సంఘము అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ తీర చూస్తే సంఘము స్థానంలో ఎవరు కనపడుతున్నారు? యెరూషలేము పట్టణము కనపడుతుంది. అదేంటండి? సంఘం మనము కదా, నూతన యెరూషలేము పట్టణాన్ని చూపిస్తున్నారేమిటి అని మనమేమి హైరాణపడి గలిబిలి కావాల్సిన అవసరం లేదు. అది చెప్పబోతున్నాను నేను. సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. ఇంతకీ ఆ పట్టణములో నీతి క్రియలు, ప్రకాశమానములను నిర్మలమైన నీతి క్రియల ద్వారా అలంకరించబడి ఉన్నది. అనగా పరిశుద్ధులమైన మనము చేసిన క్రియలను బట్టి, భూమిపైన మనము జీవించిన నీతి క్రియల విధానమును బట్టి ఎన్ని ఆత్మలను రక్షించబడింది. ఇందాక ఒక పాటలో ఒక సహోదరుడు పాడాడు, చూశారా? ఒక ఆత్మనైనా నేను అనే పాట రక్షింపక మనం ఉన్నట్లయితే, ఆ రక్షించబడిన వాళ్ళు అనేకులు ఉన్నప్పుడు వారి నీతి క్రియలన్నీ కూడా ఎక్కడ ముస్తాబవుతుందట? పరిశుద్ధ పట్టణములో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనాన్ని చదివినప్పుడు, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. చూడండి, పట్టణములోనికి మహిమను తీసుకొని వచ్చేది ఎవరు? భూరాజులు. భూరాజులు అంటే ఎవరండి? మనము. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని బోధిస్తూ ఉపదేశిస్తూ దేవుని కార్యాలు జరిగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భూరాజులే. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది కదా, యాజక రారాజులని. అందరికీ అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. అర్థం అవ్వాలి. ఎందుకనగా మళ్ళీ చెప్తున్నాను, ఏ పట్టణమైతే మన కొరకు సిద్ధపరిచాడో ఆ పట్టణములో మన యొక్క మహిమ, తండ్రి యొక్క మహిమను మనం ఏ విధంగా ఇక్కడ కనపరిచి పరలోక రాజ్యంలోనికి వెళుతున్నామో అదంతా కూడా నిర్మలమైనటువంటి ముస్తాబు అక్కడ జరుగుతుంది అని చెప్పడానికి వాడినటువంటి వచనాలను చెప్తున్నాను. యాజక రారాజులు ఒకప్పుడు చీకటై తర్వాత వెలుగులోనికి వచ్చి మారి మనలాంటి వాళ్ళందరూ కూడా చేసే ఈ క్రియలు, ఇప్పుడు మనం జరిగిస్తున్న క్రియలన్నీ కూడా పరలోక రాజ్యంలోనికి రికార్డై తండ్రి లెక్కించబోతున్నాడు, తీసుకోబోతున్నాడు. వాటిని నీతి క్రియల మహిమ. ఒక మాటలో చెప్పంటే నీతి క్రియల మహిమ. రారాజులు ఆ తమ మహిమను అనగా నీతి క్రియలతో కూడిన మహిమతో అక్కడ మనము
చేయబోతున్నామో అక్కడ రికార్డ్ అవ్వబోతున్న విషయాలు తండ్రి ఇక్కడ చెప్తున్నాడు. పెళ్లి కుమార్తె అంటే మనం టపీమని వధువు సంఘం అంటాం, తప్పేమి లేదు. కానీ మొట్టమొదటగా గ్రహించవలసింది ఏమిటంటే మనము ఉండబోయే పరమ నూతన యెరూషలేము లోకమని గ్రహించాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతారా? అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపగదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. అర్థమైంది సార్. క్లియర్గా అర్థమైంది కదా. హల్లెలూయా. ఇప్పుడు Yes, sir. ఆ పెళ్లి కుమార్తె ముస్తాబయ్యి అలంకరించబడి ఏ విధంగా దిగి వస్తున్నదో ఆ సంఘటనను ఒక దేవదూత క్లియర్గా అపోస్తులుడికి చూపించడం జరిగింది. నేను మీకు అనేక మార్లు చెప్పాను, ఈ దేవదూతలను గురించినటువంటి హోంవర్క్ చేయాలి. ఇప్పుడు నేను మీకు 3rd డైమెన్షన్లోనే ప్రకటన గ్రంథాన్ని చెప్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పినవి 2nd డైమెన్షన్లో చెప్పాను. దీన్ని ఇంకొక అడుగు ముందుకు వేసి 4th డైమెన్షన్లో కూడా ధ్యానించవచ్చు. అది ఇంకా కొంచెం టఫ్గా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మీరు ఇక్కడికే 2nd డైమెన్షన్లోనే ఉన్న పాత బోధలు ఇప్పుడు 3rd డైమెన్షన్లో వినటానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ 1-2 సార్లు అసలు వినటానికే సమయం లేని రోజుల్లోకి వచ్చేసాం కదా. వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. అదేంటండి అలా చెప్తారు? అసలు మనమే పెళ్లి కుమార్తె కదా, మనమే కదండి. అక్కడేదో చూపిస్తున్నంత మాత్రాన మనం పెళ్లి కుమార్తె కాకపోతామా అంటే చెప్తాను వినండి. 19వ అధ్యాయము 9వ వచనంలో ఏమనుందో ఒక్కసారి మళ్ళీ చదువుతారా? మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాట చాలా జాగ్రత్తగా పరకాయ చేసి చదివితే మనమే వధువు సంఘం అంటే మళ్ళీ పెళ్ళికి పిలిచేది ఎవరిని చెప్పండి, ఆలోచించండి. హల్లెలూయా. పెండ్లి విందుకి హల్లెలూయా. గొర్రె పిల్ల హల్లెలూయా. పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయమంటున్నాడంటే మనం ఎంతవరకు పెళ్లి కుమార్తె అంటే మనమే అయితే మరి పెళ్లికి పిలిచేవారు ఎవరు? ఇంకా అక్కడ పిలువబడిన వారు ఎవరండి? పిలువబడిన వారం మనము. మళ్ళీ వినండి జాగ్రత్త. పిలువబడిన వారం మనము. పెళ్లి కుమార్తె వచ్చేసి ప్యారడైజ్, నూతన యెరూషలేము. పిలువబడింది ఎవరు? మనము. మళ్ళీ చెప్తున్నాను, పిలువబడింది మనము, సిద్ధపడింది పెళ్లి కుమార్తెగా సిద్ధపడింది ఎవరంటే నూతన యెరూషలేము పట్టణము. ఇంతవరకు అర్థమైందండి అందరికీ? అందరు వీక్షకుల దగ్గరగా 47 మంది నాకు కనపడుతున్నారు. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అదేంటండి అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా చెప్పబోతున్నాను. ఇవి యథార్థమైన మాటలని చెప్పాను. చూసారు? మళ్ళీ ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజన్ పడి సొంత బుర్ర పెడతామని. 2 times. ఇవి యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. పెళ్లి కుమార్తె సిద్ధపడి వస్తుంది, పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. పిలువబడిన వారు ఎవరంటే మనం ఇప్పుడు రెడీగా ఉన్నది మనమండి. అందులోనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. హల్లెలూయా.
తీర్పు పొంది సిద్ధపడి ఉన్నాం. ఇక తండ్రి ఒక్కసారి రా అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనల్నే పిలుస్తున్నాడు అందులోనికి. అందరికి అర్థమైందా? ఒక్క హాఫ్ మినిట్ టైం ఇస్తాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 సరే, వాక్యంలోనికి వెడుతున్నాను. అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళండి. ఇక వాక్యంలోనికి వెడుతున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోనికి వద్దాం. ఇక్కడికి వస్తే ఆ పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగి వస్తుంది. ఇందాక నేను చదివారు, పాస్టర్ గారు చదివారు కనుక, 2వ వచనం. దేవుని మహిమ కలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపినని 10వ వచనంలో మనం చదివాం. ఓకే, ఇప్పుడు పెళ్లి కుమార్తె దిగి వస్తుంది, సిద్ధపడి వస్తుంది. అక్కడ 12 గుమ్మాలు కనపడుతున్నాయి. ఎన్ని కనపడుతున్నాయండి? 12 గుమ్మాలు కనపడుతున్నాయి. 12 గుమ్మాలు 12 ముత్యములతో అలంకరించబడి ఉంది. 12 గుమ్మాలు ఎలా ఉన్నాయంటే 12 ముత్యాలతో అలంకరించబడి కనపడుతుంది మనకి. అనగా ఈ 12 గుమ్మాలు ఎవరంటే దేవదేవుని నమ్మినటువంటి 12 గోత్రముల యొక్క పేర్లతో లిఖించబడినటువంటి గుమ్మాలు. హల్లెలూయా. అర్థమైందండి అందరికీ? అర్థమైంది సార్. 12వ వచనంలో చూడండి. ఆ పట్టణం మనకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు కనపడుతున్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉండెను. 12 గోత్రముల యొక్క పేర్లు ఆ గుమ్మాల మీద ఉన్నాయి. అనగా జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవదేవుని విశ్వసించి లక్ష్యముంచినటువంటి ప్రజలు 12 గోత్రముల వారు ముందు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నమ్మరా? ముందు నమ్మిందే అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతతి అయిన 12 గోత్రముల వారు మాత్రమే. మా తండ్రి అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు మా దేవుడని విశ్వసించినటువంటి ఆ 12 గోత్రముల వారి యొక్క సంతానము నిమిత్తమై తండ్రి వారికి ఇచ్చిన ఆధిక్యత ఏమిటనగా 12 గోత్రముల పేర్లు జ్ఞాపకం ఉంచుకుని ఎవ్వరు కూడా ప్రభువుని రక్షకుడుగా దేవునిగా అంగీకరించలేదు. వారే అంగీకరించారు. తక్కిన వాళ్ళందరూ దేవతను పెట్టుకొని మొక్కుంటూ పోయారు. ఆ విశ్వాసమును బట్టి తండ్రి ఆ 12 మంది పేర్లను గుమ్మానికి పెట్టాడు. అర్థమైంది కదా? ఓకే సార్. అలాగే 14వ వచనానికి వచ్చేసరికి ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. చూడండి. హల్లెలూయా. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. అలనాడు దేవదేవుని అంగీకరించిన జనాంగము 12 గోత్రముల వారైతే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పరిచర్య చేస్తున్న దినములలో అంగీకరించిన వారు ఈ 12 మంది మాత్రమే. హల్లెలూయా. ఆమేన్. నేను చెప్పాను కదా, తత్మ వాళ్ళందరూ పట్టించుకోలేదు అసలు యేసయ్యని. ఈ 12 మంది మాత్రమే. దగ్గరగా 40 లక్షల జనాభా ఉన్నటువంటి యెరూషలేములో తండ్రి గలిలీ ప్రాంతం నుండి యెరూషలేముకు తిరుగుతున్నప్పుడు యేసయ్యందు లక్ష్యమించి యేసయ్యను రక్షకుడిగా అంగీకరించింది 12 మంది అపోస్తులు మాత్రమే. అందుకు ఈ కొత్త నిబంధన
అపోస్తుల పేర్లు పునాదుల మీద ఉంచాడు. ఈ పట్టణపు పునాది అపోస్తుల యొక్క పునాది. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఉంటుంది. రికార్డ్ చేసుకొని చదవని తర్వాత, అపోస్తుల పునాది పైన కట్టబడిన మనము. హల్లెలూయా. అసలు ఈ పరిశుద్ధ పట్టణమే, ఆ పట్టణానికి పునాదే 12 మంది అపోస్తులు. అర్థమవుతుందండి అందరికీ? అర్థమవుతుంది. హల్లెలూయా. Yes, sir. హల్లెలూయా. ఆ పునాది లేకపోతే పట్టణం లేదండి. ఆ పునాది లేకపోతే మనం లేవండి. అపోస్తులే ప్రాణ త్యాగం చేసి ఆత్మాహుతి అయి చనిపోకపోతే ఈనాడు మనకు ప్రపంచమంతటా ఈ రక్షణ సువార్త ప్రకటించబడేది కాదండి. హల్లెలూయా. తండ్రికి తెలుసు కనుక ఆ 12 మంది అపోస్తుల పేర్లు పునాదిగా ఉంచాడు. ఆ పునాది పైన కట్టబడింది ఈ పెళ్లి కుమార్తె. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకు మూలం అపోస్తులు. పరిశుద్ధుల మహిమతో కూడిన క్రియలు. వాళ్ళ క్రియలే లేకపోతే ఈనాడు పరిశుద్ధ పట్టణమే లేదు. పాత నిబంధన కాలంలో దేవుని నమ్మనటువంటి ప్రజ లేకపోతే, 12 గోత్రముల లేకపోతే అసలు దేవుని నమ్మని విగ్రహారాధికులు ఎక్కువైపోయేవారు. అందుకే 12 గోత్రముల పేర్లు గుమ్మాల పైన ఉన్నవి. ఒకసారి 21వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నాయి. ఇక్కడ 4 దిక్కులను కూడా వివరిస్తున్నాడు తండ్రి. నాలుగు దిక్కులు, తూర్పున 3, ఉత్తరమున 3, దక్షిణమున 3, పశ్చిమమున 3 గుమ్మాలు చొప్పున మొత్తము వెరసి 12 గుమ్మాల పేర్లు అక్కడ లిఖించబడి ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? 12 గుమ్మాల పైన దేవదేవుని యెహోవా తండ్రిని విశ్వసించి ఒప్పుకొని మా దేవుడే నిజదేవుడు అని అలనాడు విశ్వాసమును కనపరిచిన 12 గోత్రముల పేర్లు గుమ్మాలపైన లిఖించబడి, కొత్త నిబంధన భక్తులైన అపోస్తులు చేసిన పరిచర్య పునాదిగా వేయబడి పరిశుద్ధ మహిమ క్రియల చేత కట్టబడినటువంటి ఆ పట్టణమే ఈనాడు మనం చూస్తున్న పట్టణం. ఇప్పుడు వారి పరిచర్యను అనుసరించి, వారి విశ్వాసమును అనుసరించి, పాత నిబంధన కాలంలో యూదులను, ఇజ్రాయేలీలను చూసి ఆ రోజులలో మారు మనసు పొందినవారు, ప్రభువును అంగీకరించిన వారు, ప్రభు ఆజ్ఞలను గైకొన్నవారు. మీకు విషయం చెప్తాను, గుర్తు చేస్తాను చూడండి. బానిసత్వములో నుంచి మోషే నాయకత్వంలో ఇంచుమించు 25 నుంచి 30 లక్షల కాలిబలం బయలుదేరినప్పుడు ఈజిప్ట్ నుండి కూడా ఈజిప్షియన్స్ బయలుదేరారు. వారిని మిశ్రిత జనాంగము అని ఉంటుంది. హల్లెలూయా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో చూశారా? వీరి దేవుడే నిజ దేవుడు, లేకపోతే 12 సూచన క్రియలను చేసి మనల నుండి, మన బానిసత్వంలో నుంచి వీరు రక్షించుకొని పోతున్నారంటే ఈ దేవుని వెంబడించమంచిదని చెప్పి ఈజిప్షియన్ చాలామంది వచ్చారు. అలా మారుతూ వస్తున్నారు. 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం అనుసరించి అనేకులు మారారు. మోషే ధర్మశాస్త్రం అనుసరించి ఇదేదో చాలా బాగుంది, కట్టడి కలిగి ఉన్నది, నీతి కలిగి ఉన్నది, 10 ఆజ్ఞలు, శ్రేష్టమైన ఆజ్ఞలు కనపడుతున్నాయి. తత్మ అన్య జనాంగంలో ఏ ఆజ్ఞ లేకుండా జీవిస్తున్నారు. అందుకే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో దేవోక్తి లేక జనులు కట్టు లేక తిరుగుదురు అన్న మాట రికార్డ్ చేయడం జరిగింది. కనుక అటువంటి దేవోక్తి ఉన్న ప్రజ దగ్గరికి వెళదామని చాలామంది వచ్చారు. అందుకే ఆ గోత్రకర్తల పేర్లను బట్టి మారిన వారందరూ అన్య జనాంగం కానీ ఎవరైనా కానీ ఈ లోకంలోనికి అర్హులయ్యారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి యేసయ్య ప్రకటించిన బోధన అనుసరించి మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, మీకు సిద్ధంగా ఉంది, మీరు బాప్తిసం తీసుకోండి అని చెప్పిన మాటలను విని అపోస్తుల ద్వారా కట్టబడినటువంటి ఆ పునాది పైన అనేకుల మందులో మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన కొత్త నిబంధన కలయకే అందులోనికి వెళ్ళిపోయే అర్హత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నది? ఇదిగో నేను మీకు ఒక మర్మమును చెప్పుతున్నాను, అదేమిటనగా అన్యజనులందరూ కూడా యూదులతో పాటు సమాన వారసులే. హల్లెలూయా. 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 అందరూ సమాన వారసులే, మారు మనసు పొందితే చాలు. ఆమేన్. పాత నిబంధనలో ఉన్న భక్తులు, కొత్త నిబంధనలో ఉన్న భక్తులు అందరూ కలిసి సమాన వారసులయ్యారు. పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి తీర్పు తీర్చబడి రిజల్ట్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిశుద్ధులు అందరూ రెడీగా ఉన్నారు. మీకు ఒకసారి చెప్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఎప్పుడైనా దీన్ని ధ్యానించారండి మీరు? దాదాపు ఇప్పుడు వీక్షకులందరూ ఒక 50 దాకా కనపడుతున్నారు నాకు. ఈ మాట పరలోక రాజ్యములోనికి రమ్ము రమ్ము అని ఎవరు పిలుస్తున్నారట? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, ట్రినిటీలో 3rd పర్సన్. రెండర్రా రండి, రెండర్రా రండి అని పిలుస్తున్నాడు. పెళ్లి కుమార్తెయు రమ్మని పిలుస్తుంది. మనమేమో పెళ్లి కుమార్తె అంటే మనమే అనుకుంటున్నాం. కాదు, పెళ్లి కుమార్తె అంటే ఎవరండి? ఇప్పుడు పరిశుద్ధ నూతన యెరూషలేము పట్టణం రమ్మని పిలుస్తుంది. రండి, ఇంకెందుకు నిలబడ్డారు? బయట రండి, రండి. పాత నిబంధన భక్తులారా, కొత్త నిబంధన భక్తులారా. ఇక వినువాడు కూడా వెంటనే క్యూ గట్టి పరిగెత్తడం లోపలికి. ఆమేన్. హల్లెలూయా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఆ పెళ్లి కుమార్తె మనలను ఆహ్వానిస్తూ, అనగా ఒక రకంగా చెప్పంటే ఫిగరేటివ్గా మనము కూడా వధువు సంఘం అయినప్పటికీ మన కొరకే సిద్ధపరచబడినటువంటి ఆ వధువు సంఘము ఇముడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యెరూషలేము పట్టణము పిలుస్తూ ఉన్నది, రండర్రా అని. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. చాలు. కొత్త ఆకాశము కొత్త భూమిని నేను సృజిస్తున్నాను అన్నాడే, అదే ఇప్పుడు మనం చూస్తున్న నూతన యెరూషలేము. ఆ తర్వాత హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉంటుంది. 66-22లో కూడా ఇదిగో నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచును, ఎప్పటికీ కూడా ఉంటుంది అని మళ్ళీ చెప్పాడు. 2 ప్రాఫెసీస్ ఐజయా పక్కన చెప్పేశాడు. దీనిని పేతురు, మీకు తెలుసు కదా, పీటర్ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూసారా? సార్ 3:13. 3:13.
రెండో పేతురు సారీ రెండవ పేతురు సారీ మొదటి పేతురు అన్న రెండో పేతురు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి ఉమ్. క్రొత్త ఆకాశముల కొరకును ఉమ్. క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. చూసారా, మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొత్త ఆకాశము కొత్త భూమి అలంకరించబడి ముస్తాబై మనలను అందులో తండ్రి స్థిరపరచడానికి సిద్ధపడి దిగి వచ్చుట మనము చూశాం. ఇంతకీ అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 18వ వచనం అది ఎలా ఉందనగా 21వ అధ్యాయం 18వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శువీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. చూడండి, 12 రత్నములతో అద్భుతమైనటువంటి పట్టణంలోనికి మనం వెళుతున్నాం. రత్నములతో అలంకరించబడి ఉన్నది. దాని గుమ్మములు ముత్యములతో ఉన్నది. రాజవీధులు స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. మన రోడ్లా కాదు, గతుకులు బతుకులు కాదు, స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. అద్భుతమైనటువంటి పట్టణము మన ముందు కనపడుతూ ఉన్నది. మీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 12 గుమ్మాలకి గోత్రకర్తల పేర్లు, 12 పునాదులకు గొర్రెపిల్ల 12 అపోస్తుల పేర్లు లిఖించబడి ఉన్నాయి. ఇంతకీ ఆ పట్టణము క్యూబికల్ స్టేట్లో ఉంది. అనగా ఒక ఐస్ ముక్క ఎలా ఉంటుందో పొడవు వెడల్పు అంతా కూడా సమానంగా ఉంటుంది. స్క్వేర్ అండ్ క్యూబికల్ స్టేట్లో ఉంటుంది. సత్చౌకము అని తెలుగులో ట్రాన్స్లేట్ జరిగింది. మీ అందరికీ తెలుసు. పొడవు వెడల్పు ఎత్తు అంతా కూడా క్యూబికల్ స్టేట్లో ఉంటుంది. సమానంగా ఐస్ ముక్కలాగా ఉంటుంది, పెద్ద ఐస్ ముక్కలాగా. దాని కొలతలు కూడా వేయడం చూపించాడు అక్కడ తండ్రి. ఇంచుమించు 1400 మైళ్ళుగా కన్వర్షన్ జరిగింది. ఎన్సైక్లోపీడియాలో నోట్ చేయండి. 1400 మైళ్ళు కైవారం కలిగి ఉన్నది. అనగా 2200 కిలోమీటర్లు, 2200 కిలోమీటర్స్, 1400 మైళ్ళు కైవారం కలిగినటువంటి లోకం ఇది. ఆ లోకంలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ఆశ్చర్యకరం ఏమిటనగా, మనం ఉండబోయే లోకములో దేవాలయము లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, దేవాలయము లేదు. భూలోకములో మనకి దేవాలయాలు ఉన్నాయి. దేవదూతల లోకములో కూడా దేవాలయాన్ని మనం చూసాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో. కానీ ఇక్కడ దేవాలయము లేదు. ఎందుకనగా అసలు దేవుడే అక్కడ ఉన్నాడుగా. ఏసయ్య అక్కడ ఉన్నప్పుడు ఇంకా దేవాలయం దేనికి?
మనకి ఉదయం లెగిస్తే యేసయ్యను చూస్తూ ఉంటాం. ఆమేన్. 24/7 యేసయ్య మనకు కనపడుతూనే ఉంటాడు. ఇకపోతే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కరలేదు. ఆమేన్. 23వ వచనంలో ఆ పట్టణంలో పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. చూశారా? యేసయ్య అక్కడ ఉండగా ఇక సూర్యచంద్ర నక్షత్రములతో అవసరత లేదు. గొర్రెపిల్లే దీపము, ఆ మహిమే మనకి చాలు. రాత్రి అసలు ఉండదు. రాత్రి అసలు ఉండదు. రాత్రి అసలు లేనేలేదు. అంత కూడా బ్యూటిఫుల్ వాతావరణం, ఊహకందని వాతావరణం. మన ఊహకు కూడా అందది పరలోక పట్టణాన్ని చదవమని అందుకే నేను వాట్సాప్ అప్లికేషన్లో పెట్టడం జరిగింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారా? రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. చూశారా? ఇక రాత్రి లేదు, ఏమి లేదు కనుక గుమ్మములు అసలు వేయబడవు. హల్లెలూయా. డోర్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి. అసలు ఇది పరకాయ చేస్తే తప్ప అర్థం కానటువంటి సబ్జెక్టు. పరకాయ చేయాలి. అద్భుతమైనటువంటి వాతావరణం, అద్భుతమైనటువంటి లోకం, ఊహకందనటువంటి లోకం. ఆ ముసాబ్ చూశారా? ముత్యములు, రత్నములు, స్ఫటికముతో ఉన్నటువంటి వీధులు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి చదవండి, మీకు అర్థమైపోతుంది. పోతే మరి మన జీవిత విధానం ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూశారా? ఇక దేవుని నివాసము మనతోనే ఉండబోతుంది యుగ యుగములు. హల్లెలూయా. ఆ మాటను యేసయ్య ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, బ్యూటిఫుల్ లోకం సిద్ధంగా ఉందని మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పడం జరిగింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పడం జరిగింది. అంత అద్భుతమైన లోకాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? తుచ్చమైన ఈ లోకములో ఆలోచిస్తూ కూర్చొని. సందీప్ నీ దగ్గర నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఇంకొకటి మీరు గమనించాలి. ఇప్పుడు మనం ఉన్న లోకములోనికి దేవదూతలకు ఎంట్రీ లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. అనగా ఇప్పుడు మనం ఉండబోయే నూతన యెరూషలేము లోకములోనికి దేవదూతల్ని అస్సలు అలౌ చేయరు. అస్సలు అలౌ చేయరు. ఇది చాలా మందికి తెలియదు. మరలా చెప్తున్నాను. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా అక్కడనే తండ్రి లిఖింపజేశాడు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అది గమనించారండి. మనము మాత్రము దేవదూతల లోకంలో, మనం మాత్రం దేవదూతల లోకంలోనికి వెళ్ళాం. 1,44,000 మంది నరులే అక్కడ కనపడుతున్నారు. బలిపీఠం కింద ఆత్మలు కనపడుతున్నాయి. అంత దాకేందుకు? తీర్పుకు ముందుగా వచ్చే సింహాసనం ముందు నిలబడినటువంటి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాల్లో కూడా చూశాం.
ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కూడా చూశాం. మనము దేవదూతల లోకంలో ప్రభువు యొక్క సింహాసనం ఎదుట నిలబడ్డం మనం చూశాం. కానీ మనమున్న లోకంలోనికి దేవదూతలకు ఎంట్రీ లేదు లేదు లేదు. హల్లెలూయా. బాహాటంగా చెప్పండి. ఎందుకనగా మనము స్క్రీన్ చేయబడి, ఏ దేవదూతలైతే చూసి చూసి పడిపోయారో, ఏ మానవులైతే చూడకుండానే విశ్వసించి, ఈనాడు మనం యేసయ్యని ఎంతమంది చూశారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంను చదివి విశ్వసించి లక్ష్యముంచి ప్రభు కొరకు కనిపెట్టి వచ్చినటువంటి జనాంగము అతి శ్రేష్టమైన జనాంగముగా దాన్ని ఎంచి మనముండబోయే లోకములోనికి తండ్రి దేవదూతలకు ఏమాత్రము కూడా స్థానం ఇవ్వలేదు. ఇక మనం ఉండబోయే ఈ పరిశుద్ధ లోకములో కన్నీరు మున్నీరుగా విలపించే స్థితి ఉండదు. కన్నుల బాష్ప బిందువులను యేసయ్య తుడిచివేస్తాడు. ఇప్పుడు ప్రతిదానికి ఆడమే కదండి. ప్రతి ఒక్కరిని మనం ఇంటర్వ్యూ చేసి అడిగితే ఎన్నో బాధలు, ఎన్నో వ్యధలు జీవితాల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నవారు, ఆరోగ్యం సరిగా లేక ఆర్థిక లేమితో బాధపడుతున్నవారు, భర్తలను పోగొట్టుకొని జీవితాన్ని నరకయాతనతో జీవిస్తున్నవారు, భార్యలను పోగొట్టుకొని పిల్లలు తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తే ఎవరికి చెప్పుకోవాలో తోచక ఏడుస్తున్నటువంటి ముసలి దంపతులు, వృద్ధులైన దంపతులు, ఒక తల్లి తన బిడ్డలకు విషమిచ్చి తాను విషము పుచ్చుకొని చనిపోయినటువంటి స్థితిగతులు, ఊకమ్మడిగా బావిలో దూకి చచ్చిపోయినటువంటి కుటుంబాలు, అప్పుల బాధలను తీర్చుకోలేక ఎండ్రిని తాగి చచ్చిపోయినటువంటి కుటుంబాలు, దుఃఖమే దుఃఖము, వేదనే వేదన. ఇది అక్కడ ఉండనే ఉండదు. రెండవది, మరణము ఇక ఉండదు. ఎందుకనగా మరణమును మరణ లోకాన్ని కూడా యేసయ్య ఏం చేశాడండి? అగ్నిగుండంలో పడేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, 14-15 వచనాలు. కన్నీరు పెట్టి విలపించవలసిన అవసరం లేదు. మరణం లేదు కనుక ఇక శాశ్వతమైన జీవం అక్కడ ఉంది. మూడవది, దుఃఖం ఉండదు. దుఃఖము వేరు, గమనించండి, ఏడుపు వేరు. ఏడుపు వేరు, దుఃఖం వేరు. అందుకే రెండు కూడా సపరేట్గా ఉంది. మీరు జాగ్రత్త అవుతే ఇక దుఃఖము ఉండదు, ఏడుపైనా ఉండదని మెన్షన్ చేశాడు. దుఃఖం అంటే బయటికి కనపడకుండా మనోచింతనతో ఉండడం. ఏడుపు అంటే పైకి ఆడడం, ఎక్కిళ్ళు పెట్టి ఆడడం. దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు. మూడో చూడండి, వేదన కూడా ఉండదు. వేదన ఉండదు. జీవజలములు ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఈ మాట మీకు సమరస్త్రీ జ్ఞాపకం వస్తుంది కదా. సమరస్త్రీతో యేసయ్య అంటాడు, ఒకవేళ నీవు నన్ను అడిగినట్లయితే నీ కడుపులో గుండా జీవజల నదులను ప్రవహింపచేస్తా అన్నాడే. ఆ మాట ఇక్కడ నెరవేరుస్తున్నాడు. జీవజలములు ఫ్రీ. ఇక కన్నీరు మీరు కాల్చవలసిన అవసరం లేదు. చనిపోయారని చెప్పి తెల్లవాళ్ళు ఏడవలసిన అవసరం లేదు. దుఃఖముతో, ఏడుపుతో, వేదనతో దుఃఖించవలసిన అవసరం లేదు. ఆకలి ఉండదు, దాహము ఉండదు. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. నోట్ చేయండి. ప్రకటన 7:16లో ఉంటుంది. ఆకలి ఉండదు, దాహం ఉండదు. సమస్తమును చూసుకునే యేసయ్యే మన ఎదురుగా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకేం కావాలి? ఏం కావాలంటే ఒకే ఒకటి కావాలి. ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళాలంటే మారు మనసు కావాలి. మారు మనసు పొందాలి. కావాలి. హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి లోకము, ఇంత అద్భుతమైనటువంటి పరిశుద్ధుల గుంపు, ఇంత అద్భుతమైన జీవితము, యుగ యుగములు గడిపే ధన్యత ఎవరికి ఉంటుంది? ఒక చిన్న పనితో పోగొట్టుకుంటున్నాం కదా. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూశారా? కనుక ఇందులోనికి వెళ్ళాలంటే కావలసింది ఏమిటో అక్కడ చెప్పేశాడు. మారు మనసు కావాలి. అది లేని వాడు చెకప్ చేసుకోవాలి ఇప్పటికైనా. ఇంతకంటే మనం చివరికి వచ్చాం కదండి. 21వ అధ్యాయంలో చెప్తున్నాడు ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఇంత గొప్ప లోకము, మహిమలోకంలోనికి వెళ్ళబోతున్నారు. మీరు మారు మనసు పొందకపోతే రారు. ఇంకా చూద్దాం. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. చూసారా? మళ్ళీ చెప్తున్నాడు, ఇంకా డిస్క్రిప్టివ్గా చెప్తున్నాడు. కుక్కలు అంటే ఈ కుక్కలు కాదండి, కుక్కలాంటి మనస్తత్వం కలిగిన మనం కుక్కలమే. నిజంగా కుక్క తన వాంతి కొరకు తిరిగినట్లుగా అంటాడు కదా 2 పేతురు పత్రిక 2:22 వచనంలో. అలా కుక్కల్లాగా జీవించకండి. మాంత్రికులు ఇప్పటికీ కూడా మాంత్రిక తాంత్రిక చేతబడి చిల్లంగితనాల కోసం తిరిగేవారులారా మానేయండి, మారు మనసు పొందండి. వ్యభిచారులు, ఇక అదే లోకం కొందరికి. వ్యభిచారం తప్ప వేరే లోకమే లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నాడు. నరహంతకులు, చంపడానికి కూడా వెనకాడనటువంటి. ఇప్పుడు మీరు పేపర్లో చూస్తే నాకు విచారం అనిపించింది ఏమిటంటే, నిన్నటి పేపర్ నేను చూసినప్పుడు, అందరూ వినండి, నిన్నటి పేపర్లో బాలురను హోమోసెక్సువల్స్గా గురువులు చేర్చడం, అరెస్టు చేయడం జరిగిందండి. దీన్ని నేను స్నాప్లు తీసి పెడదాం అనుకున్నాను. స్త్రీలు అయిపోయారండి. ముక్కు పచ్చలారినటువంటి 14 నుంచి 16 ఏళ్ల వయసులో ఉన్న బాలురను 40-45 ఏళ్ల వయసులో ఉన్నటువంటి టీచర్స్ పాఠాలు చెప్పకుండా వారిని చెరుస్తున్నారండి. సొదొమ గొమొర్రా పట్టణాల వలె. వారికి ఏ టైటిల్ తగిలిస్తారో. ఇక్కడ వ్యభిచారులను వదిలేశాడు తండ్రి. హోమోసెక్సువల్స్ ఏం కకృతికి పడిపోయారో చూడండి, ఎక్కడ దిగజారిపోతున్నారో చూడండి. 5 సంవత్సరాల పాపలు 10 సంవత్సరాల పాపలు అయిపోయారు. యాసిడ్లు పట్టుకొని తిరగడం అయిపోయాయి. సాధ్యమైతే నేను రేపో ఎల్లుండి పెడతాను చూడండి, ఫోటోలు తీసి పెడతాను. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు కూడా వచ్చేసాయి. ఎందుకండి వాళ్ళు? ఒకడైతే అరెస్ట్ అయిన మరుక్షణమే విషయం తాగి చచ్చిపోయాడు. ఇంకెందుకు వాడు చనిపోవడం మంచిది. కుక్క లాంటి వారు, మాంత్రికులు, వ్యభిచారకులు, నరహంతకులు, విగ్రహారాధికులు, ఇంకా ఏమీ లేదని తెలిసి కూడా హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదివినప్పుడు ఒకసారి చదువుతారా? చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి?
పనివాడు మూగుబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకోమనియో మూగరాతిని చూచి లెమ్మనియో చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపోయబడను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆ రాతి బొమ్మలకి శ్వాస లేదండి, వాటిని పట్టుకొని తిరుగుతున్నారు. అందుకే విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి దాన్నే జరిగించేవారు పరలోక రాజ్యములోనికి రాలేరు. కనుక ప్రియులారా, అద్భుతమైన మాటలను విన్నాము. మన కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ పట్టణాన్ని పెళ్లి కుమార్తె వలె ముస్తాబై వధువు వలె మనము కూడా వెళ్ళిపోతున్నాము. అందులోనికి వెళ్ళే అర్హతకు తండ్రి ఒకే ఒక మాట చెప్తున్నాడు. వెరీ సింపుల్. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి. ఇప్పటికైనాను సరే, హల్లెలూయా. ఇప్పటికైనాను సరే, ఎప్పటికైనాను సరే నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. అవకాశమును జారవిడ్చుకోకండి. ఇక చివరిగా జస్ట్ 2 మినిట్సే నా ముందు ఉంది సమయము. మీకు 12 గుమ్మాలకి ఏ దిక్కున ఎవరెవరు కూడా ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అవి కూడా తండ్రి లిఖింపజేశాడండి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. తూర్పు దిక్కున 3 గుమ్మాలు ఉన్నాయి. తూర్పు దిక్కున 3 గుమ్మాల పేర్లు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. యేసేపు, బెన్యామీను, దాను. మళ్ళీ చెప్తున్నాను, తూర్పు దిక్కున ఎవరెవరు ఉన్నారు? యేసేపు, బెన్యామీను, దాను. మళ్ళీ చెప్తున్నాను, తూర్పు దిక్కున యేసేపు, బెన్యామీను, దాను. ఉత్తర దిక్కున రూబేను, యూదా, లేవి. ఉత్తర దిక్కున రూబేను, యూదా, లేవి. దక్షిణ దిక్కున షిమ్యోను, ఇశ్శాకారు, జబూలూను. దక్షిణ దిక్కున షిమ్యోను, ఇశ్శాకారు, జబూలూను. పడమర దిక్కున గాదు, ఆషేరు, నఫ్తాలి. పడమర దిక్కున గాదు, ఆషేరు, నఫ్తాలి. నోట్ చేసుకున్నారండి? అయ్యగారు మళ్ళీ ఒకసారి చెప్పండి. తూర్పు దిక్కున యేసేపు, బెన్యామీను, దాను. ఉత్తర దిక్కున రూబేను, యూదా, లేవి. దక్షిణ దిక్కున షిమ్యోను, ఇశ్శాకారు, జబూలూను. పడమర దిక్కున గాదు, ఆషేరు, నఫ్తాలి. మళ్ళీ చెప్పమంటారా? తూర్పు దిక్కున యేసేపు, బెన్యామీను, దాను. తూర్పు దిక్కున యేసేపు, బెన్యామీను, దాను. ఉత్తరం దిక్కున రూబేను, యూదా, లేవి. దక్షిణ దిక్కున షిమ్యోను, ఇశ్శాకారు, జబూలూను. దక్షిణం దిక్కున షిమ్యోను, ఇశ్శాకారు, జబూలూను. పడమర దిక్కున గాదు, ఆషేరు, నఫ్తాలి. మరి ఇంత అద్భుతమైన పట్టణంలోనికి మనం వెళ్ళాలంటే చేయవలసింది ఒకటే, భయపడకుండగా ప్రభువునందు లక్ష్యముంచి ఈ శ్రమలన్నిటినీ కూడా ప్రభు పైన వేసి విశ్వాసంతో ముందుకు సాగాలి. నేను వట్టి ఆమేన్. పల్లవి పాడి వినిపిస్తాను చూడండి. యేసయ్య చెప్పిన మాట ఏమిటనగా,
యోహాను సువార్త 16:33 చక్కటి మాట అంటాడు. యోహాను 16:33 నేను లోకమును జయించి ఉన్నాను, మీరును జయించెదరు ఎప్పుడు నా యందు మీరు లక్ష్యం ఉంచినట్లయితే. ఇప్పుడు మనము కూడా ఎన్ని కష్టాలు, నష్టాలు, వేదనలు ఏమున్నా సరే విశ్వాసము యేసయ్యనందు ఉంచి నీవు నిజంగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నట్లయితే తండ్రి నిన్ను కాపాడుకుంటున్నాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. క్రీస్తుతో నీవు పని కలిగియుండుము, భయపడకుము నీవు దిగులు పడకుము, భయపడకుము నీవు దిగులు పడకుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము, లోకమును నీవు జయించుము, లోకమును నీవు జయించుము. ప్రార్థన. మీ బంగారు పాదం చెంతకు నడిపించిన పరమ తండ్రి, మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించిన యేసయ్య, మా మనోనేత్రములు వెలిగించి 19వ అధ్యాయంలో 5 మార్లు హల్లెలూయా అని దేవదూతలందరి చేత పలికించిన గొప్పదము. పరలోకమంతా ముక్త కంఠముతో మహిమపరిచి వధువు సంఘమైన మమ్ములను, మీకు బాగా తెలుసు మా పేర్లన్నీ జీవగ్రంథములోనికి లిఖించబడి ఉన్నాయని, ఇంకా రాబో జనరేషన్స్లో కూడా ఎవరు పరలోకంలోనికి వస్తారో మీకు తెలుసు. ముందుగానే మీ కార్యములన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. వారి కొరకై, మా కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణను కడు వణుకుతో, కడు భయముతో కొనసాగించే గొప్ప భాగ్యము, దక్షత ప్రసాదించండి. మా ప్రియులను మీరే మాట్లాడి నడిపించండి. కఠిన హృదయములను పగలగొట్టండి. మారు మనసు ప్రసాదించండి. మంచి అవకాశములు మీరు ఇస్తున్నారు. మీ వైపు చూసే గొప్ప భాగ్యం ప్రసాదించండి. ఇట్టి కార్యములు బోధించడం కొరకే మాలో సిద్ధపరిచిన ప్రతి బిడ్డను మీరు వాడుకోండి ప్రభువా. లేవనెత్తండి ప్రభువా. ఇంత గొప్ప దక్షత, ధన్యత మేమందరము కూడా వెయ్యాళ్ళ పరిపాలనలో ఉండాలి. నూతన యెరూషలేము పట్టణంలో మీతో యుగ యుగములు కాపురం ఉండాలి. కాపురం ఉండాలి. కాపురం ఉండాలి. ప్రతి బిడ్డను ముట్టండి యేసు. వారి కుటుంబమును ఆశీర్వదించండి. వారి గర్భఫలమును ఆశీర్వదించండి. వారి ఉద్యోగములను ఆశీర్వదించండి. వారి స్థితిగతులను ఆశీర్వదించండి. జబ్బులతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఈ విశ్వాసంతోనైనా మీ వైపు చూస్తారేమో. ఏమి ఎరుగని వారి వలె ఉన్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ కూడా మా ప్రియులైన మీరు క్షమాగుణముతో మరొక మారు వారిని అప్పులు చేర్చుకొని వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయించి మారు మనసు ప్రసాదించమని మమ్మల్ని అందరినీ పేరు పేరును దీవించమని ఈ ప్రకటన గ్రంథం పఠనమును ఆశీర్వదించమని వచ్చిన బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతనికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నిరంతరము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. 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 ఆమేన్.